హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదేనండి, ఈ అమ్మాయిలంతా ఇంతేనా మూవీ. మరి ఇప్పుడు ఆ మూవీ టీం డైరెక్టర్ గారు దేవరాజు గారు అండ్ హీరో గారు D10 విన్నర్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే, మీరు D10 విన్నర్గా అండ్ మీరు డాన్సర్గా మీ ఎనర్జీ లెవెల్స్ అంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపై హీరోగా మెరిశారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, నేను వెండి తెర మీద నేను చూసుకోవాలి యాజ్ ఎ హీరోగా అని చెప్పేసి. సో ఆ కళ ఇప్పటికి నెరవేరుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఫస్ట్ మూవీ కదా, అంటే ఫస్ట్ మూవీ చేసేప్పుడు ఇంతకు ముందు మీరు విన్నర్గా కొరియోగ్రాఫర్గా చాలా మందికి డైరెక్ట్ చేస్తూ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మీరు ఒకరి డైరెక్షన్లో చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ముందుగా మనోడి గురించి చెప్పాలంటే మనోడి డెడికేషన్ కానీ ఓపిక్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో మనోడు నాతో అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా ఒక బ్రదర్ లాగా బాగా క్లోజ్ అయ్యాం. సో నాకు అది బాగా నచ్చి నేను ఖచ్చితంగా చేద్దాం అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోటి నన్ను నేను వెండి తెర మీద చూసుకోవడం అనేది నాకు నా డ్రీమ్ అనమాట. సో వెయిటింగ్ ఫర్ దట్. డైరెక్ట్ అందరికి డైరెక్ట్ చేయడం ఈజీ అనిపించిందా మీకు? బాగుంది అనిపించిందా, లేకపోతే ఇప్పుడు హీరోగా ఒకరు డైరెక్ట్ చేస్తుంటే చేయడం బాగుంది అనిపించింది? చేయడమే బాగా అనిపించింది, ఎందుకంటే డైరెక్షన్ అనేది చాలా పెద్ద తలనొప్పి. ఓకే. సో నాకు హీరోగా చేయడమే బాగా నచ్చింది. మీరు చెప్పండి, మీరు ఈ స్క్రిప్ట్ ఈ కథ ఎంచుకున్నప్పుడు రాజుగారి డాన్సింగ్ ఎనర్జీని మైండ్లో పెట్టుకొని రాసారా, లేకపోతే ఆయన కోసమే ఈ స్టోరీని ఎంచుకున్నారా? లేదు, ఈయన డి ఛాంపియన్స్లో ఒక ఫాదర్ సెంటిమెంట్ ఒక సాంగ్ చేశాడు. అంత ముందు నేను కథ రాసుకొని చాలా రోజైంది. సో ఎవరితో చేద్దాం అనుకున్న టైంలో ఈయన పెర్ఫార్మెన్స్ చూసా. ఒక డాన్సర్గా మాత్రమే మనోడు నిరూపించుకున్నాడు కదా, ఈయనలోని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఈయన హీరోగా పెట్టి చూస్తే జనాలు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈయనతో వెళ్ళిపోదాం అన్నట్టు మనోడికి స్టోరీ చెప్తే బాగా నచ్చేసింది మనోడికి. అట్లా మేము చేయడం జరిగింది. స్టోరీ వినగానే మీకు అనిపించిందా స్టోరీ చాలా బాగుంది, వెళ్ళిపోతుంది, మంచి హిట్ అవుతుంది అని? బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అన్ని లవ్ స్టోరీసే వస్తున్నాయి కదా, అంటే అమ్మాయిలు అంటే లవ్ స్టోరీ వేరు, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో అమ్మాయిలు లవ్ చేసి మోసం చేస్తారు కదా, సో దాని బేస్ మీద ఉంది. బట్ నా క్యారెక్టర్ వర్క్ నేను అదంతా విన్నా కానీ నా క్యారెక్టర్ వర్కే మాత్రం నేను ఆలోచించుకున్నా. ఓకే. సో నేనేంటి అమ్మాయి వెనకాల లవ్ ట్రాక్లో తిరగాలి అంతే కదా, అంతే. సో దానికి ఓకే చెప్పిన. కానీ ఇప్పుడు చాలా సినిమాలు నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా పెడుతున్నారు మూవీకి. మీరు కూడా అబ్బాయిలు చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా పెట్టారు నవ్య డేస్. దీని వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ అంటే ఏం లేవు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. అందరు కదా, కొందరిలో కొందరు. సో అది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అందరు కాదు, కొందరు ఉన్నారు. ఆ కొందరిని ఉద్దేశించి పెట్టిందే ఈ అమ్మాయిలంతా ఇంతేనా. అందరికీ కూడా ఇది కనెక్ట్ అవుతుంది బాగా. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, బాగా నచ్చుతుంది అని నేను అనుకున్నా. అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. కానీ ఈ అమ్మాయిలంతా ఇంతేనా, ఒక అమ్మాయిల్లో నెగిటివ్ వైబ్ వస్తుంది, అవును, అబ్బాయిలో అయితే పాజిటివ్ వైబ్ వస్తుంది. మరి మీరు కొంతమంది అబ్బాయిలని దృష్టిలో పెట్టుకొని పెట్టామంటున్నారు కదా, మరి మిగతా వాళ్ళు సినిమాకి దూరం అవుతారనే భయం లేదా? అనిపించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక సినిమా చూసాను నేను, మృగం అనే మూవీ. ఓకే. అందులో మొగాల గురించే బ్యాడ్గా చూపించారు సినిమా మొత్తం. అప్పట్లో సూపర్ హిట్ మూవీ అయినా ఎందుకు హిట్ అయింది? కథ బాగుంది కాబట్టి హిట్ అయింది. ఓకే. అలాగే ఈ అమ్మాయిలంతా ఇంతనే పెట్టడానికి కారణం కూడా అంతే, కథ బాగుంది, ఆ కథని వాళ్ళు అర్థం చేసుకుంటారు, అంత మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటుంది, మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. సో ఆ టైటిల్ వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. సో ఈ అమ్మాయిలంతా ఇంతేనంటే అందరు కాదు, కొందరే. ఇందులో క్యారెక్టర్ ప్లే చేసిన హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం అలా ఉంటుంది. సో అందుకే ఆ టైటిల్ ఆమెకి జస్టిఫైడ్ అయిపోతుంది, ఆ హీరోయిన్ క్యారెక్టర్కి. కానీ మీరు మీ మాటల్లో చెప్తూనే ఉన్నారు అమ్మాయిలంతా కాదు కొందరే అని. మరి మీరు ఆ పేరులో మాత్రం అమ్మాయిలంతా అని పెట్టారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అంటే ఇప్పుడు ఏంటి అమ్మాయిలంతా కాదు కొంతమంది అన్నారు. అదే నేను కూడా అమ్మాయినే కదా, అందుకనే అమ్మాయిలంతా అని పెట్టారు కదా, అందుకని. లాస్ట్ లో సినిమా అంతా అయిపోయిన తర్వాత నాది ఒక వీడియో పెడతాను మళ్ళీ. ఓకే. అమ్మాయిలు అందరు కాదు కొందరు అని పెట్టేస్తారు, సరిపోద్ది కదా. ఎండింగ్ లో ముందే పెట్టండి, ఎందుకంటే హర్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి కొంచెం సాటిస్ఫై చూసేస్తారు. అట్లా ఎందుకు, నార్మల్ గా యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కానీ తెలియనట్టే ఉంటుంది, కొంతమంది తెలీదు మనం తప్పు చేసినా లేదా అని కూడా. అంటే కొంతమందే కదా, ఇప్పుడు మీరు చెప్తుంది కూడా కొంతమంది, అందరు కాదు కదా.
సో మీరు ముందే ఒక క్లిప్ యాడ్ చేశారనుకోండి, పేరు ఇలా పెట్టాము కానీ అమ్మాయిలంతా కాదు కొందరే అని, అప్పుడు ఆ కొందరు కూడా వచ్చి చూస్తారు మీ మూవీని, ఇంకా మంచి సక్సెస్ వస్తుంది. యాక్చువల్గా మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు ఇందులో ఉండే అమ్మాయిలు దాదాపు ఒక 4-5 ప్లే చేశారు క్యారెక్టర్స్. వాళ్ళ మిగతా ఇంకో అమ్మాయి క్యారెక్టర్ కూడా ఉంటుంది, నీలాంటి దాంతో నేను ఇలాంటి ఫ్రెండ్షిప్ చేసిందని చెప్పి క్యారెక్టర్ ఉంటుంది. మరి ఆ అమ్మాయిని ఎందుకు అనలేదు మేము సినిమాలో? సో అమ్మాయి కూడా గుడ్ క్యారెక్టర్ అని కదా చూపించింది అక్కడ. అయితే మీ సినిమాలో గుడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, కాకపోతే అలా పెట్టాము పేరు అంటారు, అంతేనా? ఓకే, ఈ క్లారిటీ ఇచ్చారండి చాలు. అండ్ ఇంకొకటి, మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంది, అది కూడా కొంచెం నెగిటివ్ గానే వెల్వేట్ అవుతుంది. ఫ్రెండ్ లవర్ ని మళ్ళీ లవ్ చేసి ఫ్రెండ్ కి నమ్మక ద్రోహం చేశారని, ఆ విషయానికి వస్తే మీరు ఎలా స్పందిస్తారు? అది నెగిటివ్ గా కనిపిస్తుంది కదా మూవీలో. అవును, దాని గురించి ఏమైనా చెప్తారా? ప్రెసెంట్ జరుగుతుంది అలాంటిది కదా. అంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫ్రెండ్ లవర్ని చిల్లాగా ఫీల్ అవ్వాలి, లవర్లా కాకూడదని ఓ డైలాగ్ ఉంటుంది. అది ఫ్రీ క్లైమాక్స్ ముందు ఉంటుంది, సినిమా చూసే వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రాజుగారి డ్యాన్స్ ఎనర్జీని మీ మూవీలో యూస్ చేసుకున్నారా? ఓన్లీ డాన్స్ సాంగ్స్కే యూస్ చేశారా, లేకపోతే ఫైట్స్కి దానికి కూడా యూస్ చేశారా? లేదు, మనోడు డాన్సర్కి అయితే తోపు, అది అందరికి తెలుసు. డాన్సర్ అని అందరికి తెలుసు కాబట్టి నేను కొత్తగా చేయాల్సింది ఏం లేదు. సో మనోడు లోపల యాక్టర్ ఉన్నాడు, ఆ యాక్టర్ని మాత్రమే బయటకు తీసుకొస్తున్నా, డాన్స్ లాంటిది సంబంధించింది ఏమి ఉండదు. అయితే మీ మూవీలో ఆయన డాన్స్ స్కిల్స్ ఏం యూస్ చేయలేదు? లేదు, మనోడు చేద్దామన్నా కానీ నేనే వద్దు బ్రో, మీ పెర్ఫార్మెన్స్ చాలా మంది తెలియాలని చెప్పి పెర్ఫార్మెన్స్ అయితే ఆయన డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఉన్నారు. ఫస్ట్ మూవీ ఎంత ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం చిన్న చిన్న బిట్స్ అని పెట్టి ఉండాల్సింది ఆయన స్టెప్స్ అలాంటివి. మరి లేదు, అంటే కథ పరంగా చూస్తే మనకి సాంగ్స్ ఓన్లీ ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి, బిట్ సాంగ్స్. పెర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీ కాబట్టి దీనికి సాంగ్స్ అంత అవసరం లేదు అనిపించింది నాకు. ఇది మీ ఫస్ట్ మూవీయా? ఫస్ట్ మూవీ. ఓకే, ఫస్ట్ మూవీయే మీరు ఇలాంటి అంటే బయట జరుగుతున్నది తీసుకొని వచ్చారు కదా, మీకు ఈ కథ ఎంచుకున్నప్పుడు ఏమైనా టెన్షన్ అయిందా? ఫస్ట్ మూవీ కదా, నేను కొంచెం నెగిటివ్ వైపుతో వెళ్తున్నానా, అమ్మాయిలంతా ఇంతేనా అని వెళ్తున్నా కదా, కొందరు రెగ్యులర్గా జరుగుతున్నవే బట్ అందరూ యాక్సెప్ట్ చేయరు, అందుకని మీకు అనిపించిందా స్టార్టింగ్లో ఏమైనా టెన్షన్ అనిపించింది? నేను కథ రాసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అనిపించింది నాకు. ఓకే, రాసుకున్నంతసేపు నాకు నా మైండ్లో తిరుగుతున్నారు కొంతమంది, అంటే నేను చూసిన క్యారెక్టర్స్ నా సర్కిల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇలాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సో వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మంచి అబ్బాయిలు ఉంటారు, మంచి వాళ్ళు, ఇప్పుడు మా రాజు లాంటి వాళ్ళు ఉంటారు కదా మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి, అలాంటి అమ్మాయిలకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ కథ కావాలని రాశాను. టైటిల్ కూడా ఏంటంటే చూసే వాళ్ళకి ఈ అమ్మాయిలంతా ఇంతేనా అంటే, ఈ అమ్మాయిలందరూ ఇలా ఉండరు, కొందరే ఉంటారు, ఆ కొందరి కోసమే టైటిల్ పెట్టిన, చూస్తే అర్థమవుతుంది సినిమా. మరి మీరు ఇంత బాగా రాశారు, స్టోరీ ఇంత బాగా వచ్చింది, ట్రైలర్ కూడా మేము చూసాము, మీకు రియల్ లైఫ్లో ఏమైనా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా? నాకేం లేవండి. మీకున్నాయా రాజుగారు? రియల్ లైఫ్లో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అదేంటండి, మీరు అంత ఫేమస్ డాన్సరు, మీరు చాలా చూసారు, చాలా మందితో ఫ్రెండ్షిప్లు ఉంటాయి, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదా మీరు? ప్రపోజల్స్ వచ్చాయా? బ్రేకప్ అయిపోయింది. అది సంగతి చెప్పాలి మరి. ఇన్బాక్స్ నిండిపోతుంది మనది. ఎందుకు చెప్పండి సరదాగా మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అసలు? అయ్యి బాబాయ్ మళ్ళీ అంటే ఎక్కడికి వెళ్ళా అదే ఉంది, సో అందుకే వద్దు, లవ్ అనే ట్రాక్ వద్దని. సరే, మీరు లవ్ స్టోరీ తీసి ఆ ట్రాక్ వద్దంటే ఎలా చెప్పండి? పాస్ట్ వదిలేద్దాం, ప్రజెంట్ లో మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? అంటే యాజ్ ఏ వైఫ్ గా కానీ లవర్ గా కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటున్నారు? పద్ధతిగా ఇలా చీర కట్టుకొని మంచిగా ఉంటాను. అంటే చీర కట్టుకున్న వాళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్ తో ఉండరని అంటారు కదా, మరి మీరు ఎలా జడ్జ్ చేస్తారు? మీరు అడిగింది క్వాలిటీస్, నేను క్వాలిటీస్ చెప్పాను. అదే అంటున్నా, చీర కట్టుకొని మీలా పద్ధతిగా ఉంటే చాలు, అంతకు మించి. చీర కట్టుకున్న వాళ్ళందరూ పద్ధతిగా ఉండరు, చీరే కాదు, సిచ్యువేషన్ బట్టి సారీస్ కడుతూ ఉంటారు అందరూ. అట్లేం లేదు, ఇప్పుడు ఎక్కడ ఎలా పబ్కి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, నార్మల్ బయటకు వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, ఎలా ఉన్నా కానీ ఓకే, బట్ ఎక్కడ ఉన్నా కానీ మనకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తారు కదా, అది చాలు. మనోడు ఎలా చెప్తున్నాడు అంటే, అమ్మాయి ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థం, అంతేనా? అంతే, అమ్మాయి లాగా ఉంటే బాగుంటది. అది ఇంకా మీరు మార్చుకోవాలండి, ఎందుకంటే అది ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటది. నేను యాక్సెప్ట్ చేస్తాను, అట్లేం లేదు, బట్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఒక్కోసారి మనకి
స్ట్రైక్ అయ్యేది కదా, ఇది బాగాలేదు, ఏదో తేడా కొడుతున్నప్పుడు వెంటనే వాళ్ళు అప్పుడు మీరు అర్థం ఏం చేసుకోవాలంటే చేయాలంటే మాట్లాడుకోవాలి ఇద్దరు ఒక అంటే ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది లవ్ లో ఇప్పుడు ఉన్నప్పుడు ఒకరి మీద ఒక ఒకరికి. అబ్బాయి ఫీలింగ్ నాకు తెలుసు, యాజ్ ఏ బాయ్గా ఒక అమ్మాయిని ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో మనకు అర్థమైద్ది. సో తను ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం అది ఏమన్నా తేడాగా అనిపిస్తుంది అన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎలా చూస్తారో మనకు తెలుసు కాబట్టి సో మనం చెప్తాం. అది మీ పిల్ల కాబట్టి మీరు చెప్పుకోవాలి. అది చెప్తా, మా అప్పుడు పిల్లగా ఆవిడ చెప్తూ. అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే నచ్చితే ఓకే చెప్తది, లేకపోతే కొంచెం అలుగుతుంది, సీరియస్ అవుతుంది. అప్పుడు మీరు బతలాడుకోవాలి, బుజ్జగించుకోవాలి, అది మళ్ళీ చేస్తాం. కొంచెం మంచి డ్రెస్ లేపించుకొని తీసుకెళ్ళాలి బయటికి. బతిమలాడుకోండి ఎందుకు ఉంటాం, ఇస్తాం బతిమలాడుతాం. సరేలేండి. ఇప్పుడు మీరు డాన్సింగ్ డిఫరెంట్ సెట్స్ మీద చాలా బాగా చేశారు. ఇప్పుడు మూవీ పైన మీకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సెట్స్ మీరు ఇక్కడ కూడా ఎంచుకొని ఉంటారు. ఎలా అనిపించింది అసలు? ఎక్కడైనా టెన్షన్ ఫీల్ అయ్యారా? అసలు డాన్సింగ్ లో అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి మీలో, యాక్టింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ మూవీ, ఏమైనా టెన్షన్ పడ్డారా ఫస్ట్ మూవీ కదా అని? అంటే యాక్చువల్లీ డ్యాన్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ వాయిస్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని రీల్స్ లాగా మనం బయటకి ఇస్తాం. సో దీంట్లో అలా కాదు, డైరెక్ట్గా చెప్పాలి. నాకు అక్కడ టెన్షన్ అది చెప్పడానికి నాకు నోరు తెరబడింది చాలా వరకు. నేను మనోడు లేదు బ్రో నువ్వు కూల్గా ఉండు, చేయగలుగుతావు అని చెప్పి చాలా మోటివేట్ చేశాడు. నేను చాలాసార్లు అడిగా, బ్రో నిజంగా నన్ను తీసుకొని ఓకే నేను చేయగలుగుతానా అంటే, నేను మనల్ని సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని ఒక దాంట్లో ఉన్నా. డాన్స్ పరంగా అయితే నేను చెప్పగలుగుతా బ్రో, నువ్వు మర్చిపోయి ఇంకా నేను దాన్ని ప్రాణం పెట్టి చేస్తారు కదా డాన్స్ అయితే ప్రతి స్టెప్ కి. అది మాత్రం నేను 100% ఇవ్వగలుగుతున్నా. బట్ ఇది ఇచ్చానా లేదా అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే నేను చేశానా లేదా అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. అది మనోడే చెప్పాలి నాకు నేను చేశానా లేదా. మీరు స్టోరీ రాయగానే దీనికి పర్ఫెక్ట్ రాజు అయితేనే సెట్ అవుతాడు అని ఎలా అనిపించింది అసలు? అంటే ఇప్పటి వరకు ఆయనకి యాక్టింగ్ లో కొంచెం జీరో కదా, డాన్సింగ్ లో అయితే 100కి 1000% ఇస్తారు ఆయన. మీరు యాక్టింగ్ లో అంత ట్రస్ట్ ఎలా చేశారు? ఇప్పుడు మనుషులు పుట్టగానే నటులే పుడతారని చాలా మంది అంటుంటారు. అలాగే మనోడు ఏంటంటే డి ఛాంపియన్ లో సాంగ్ చెప్పాం కదా, సాంగ్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ సాంగ్ కి తగ్గట్టు చేయడంతో మనోడైతే నాకు సెట్ అవుతాడు పక్క. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు వాయిస్ ఏముందండి, డబ్బింగ్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో మనోడికి ఏంటంటే యాక్టింగ్ మీద స్కోప్ ఉందో లేదో నాకు తెలియదు. యాక్చువల్ చూస్తున్నా కదా నేను స్క్రీన్ మీద, చేస్తాడు, నమ్మకం ఉంది నాకు. నమ్మకం ఉన్న తర్వాత మనోడు కూడా భయపడ్డాడు స్టార్టింగ్లో. బ్రో ఇట్లా భయపడుతున్నా, నాకు వద్దు అవదంటే, నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు డ్యాన్స్ ఎంత బాగా చేయగలుగుతావు దానికంటే డబుల్ చేయగలుగుతావు యాక్టింగ్, యూ విల్ డూ బ్రో అని చెప్తే మనోడు చేసేసిండు. సింగిల్ టేక్ యాక్టర్ మనోడు కూడా బాగా చేస్తాడు. సూపర్. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. డైరెక్టర్ నుంచి ఇంత మంచి ప్రశంసలు వచ్చాక మీరు ఎందుకు టెన్షన్ పడ్డావు ఇంకా? అంటే ఆన్ సెట్స్ లో ఏం జరిగినా ఫస్ట్ అబ్జర్వ్ చేసేది డైరెక్టరే కదా, ఆయననే 100% కూల్ గా ఉన్నారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అయినా ఉంది ఏ టెన్షన్, ఫస్ట్ మూవీ కదా ఎవరికైనా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పుడు నడకలు నేర్చుకున్నప్పుడు పడడం లేవడం ఎలాగనేది, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఫీల్డ్ కాబట్టి యాక్టింగ్ అనేది ఇప్పుడు అలాగే ఉంటుంది. మీరు టెన్షన్ పడకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి మీరు చేస్తున్న ప్రతిదీ కాన్ఫిడెంట్గా చేస్తూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే డాన్స్లో ఎలాంటి కాన్ఫిడెంట్ అయితే మీరు పెడతారో యాక్టింగ్లో కూడా అలాగే పెట్టేయండి. మీరు చేస్తున్న పనిని డౌట్గా చేసామనుకోండి టెన్షన్ ఉంటుంది. మనం ఏ పని నేను ఆ క్షణం నాకు చెప్పిన వరకు నేను చేశా, మనోడు చెప్పింది నేను చేశాను. అంటే అయిపోయిన తర్వాత చేశానా ఓకేనా క్లారిటీ అంటే ఇంకా బాగా అంటే దానికి మించి ఇంక ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు, చాలా స్టేజెస్ పైన చేశారు, అక్కడ చాలా మంది పెద్ద పెద్ద జడ్జెస్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత మీకు ఆ కామెంట్స్ కోసం వెయిట్ చేసినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుంది? ప్రాణం పెట్టేది ఆ 2 ముక్కల కోసం. కానీ డాన్స్ మొత్తం అయిపోయాక కదా మీరు వెయిట్ చేస్తారు. అవును. మరి ఆన్ సెట్స్ మీద ఎందుకు ఒక్క బిట్ అయిపోగానే అంత టెన్షన్ పడ్డాం? అంటే ఫస్ట్ టైం కాబట్టి సో అలా నెక్స్ట్ టైం ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి పర్లే ఓకే. D10 అయిపోయి దగ్గర తర్వాత సీజన్స్ కూడా చాలా వచ్చాయి, అందరూ ఫాలో అవుతూనే ఉంటారు డి డాన్స్ కంపల్సరీ. ఆ తర్వాత మీరు ఇప్పుడు లాంగ్ గ్యాప్ సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉన్నారు, బట్ ఫ్యూచర్లో ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియలేదు. మీ డాన్స్ స్టెప్లు అవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఈ లాంగ్ గ్యాప్లో ఇప్పుడు మూవీతో ఎంట్రీ ఇచ్చారు కదా, ఈ మధ్య కాలంలో ఏం చేశారు, ఏం జరిగింది, మీ లైఫ్ స్టోరీ ఎలా ఉంది? D10 తర్వాత
నేను అభిని కొరియోగ్రాఫర్గా చేసి నేను కంటెస్టెంట్గా చేశాను, డి ఛాంపియన్స్ చేశాను. ఓకే సో అప్పుడు ఫైనల్ వరకు వెళ్ళాం, గ్రాండ్ వరకు వెళ్ళాం. బట్ నాకు లెగ్మెంట్ అయింది అప్పుడు. ఓకే ఓకే అంటే ఎలిమినేషన్ అవ్వలేదు, ఆగిపోయా. అంటే మళ్ళీ ఒకవేళ ఇంకో సాంగ్ చేస్తే నా కాలు ఇరిగిపోద్ది. సో అందుకు ఆగిపోయి రెస్ట్ తీసుకున్నా. ఇంకా మనం ఫ్యాన్స్ ఊకోరు కదా, అన్న ఏంటి రావే అంటే ఆహాలో ఓంకార్ అన్న షో నేను కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చా. సో దాంట్లో నేను కొరియోగ్రాఫర్గా టైటిల్ కొట్టాను. మళ్ళీ దాని తర్వాత ఒక 1 year గ్యాప్ ఇయ్యంగానే మళ్ళీ మన వాళ్ళంతా అన్న రావాలంటే ఇప్పుడు D20 చేస్తున్నాను. మళ్ళీ ఎంట్రీ ఇచ్చారా విత్ చిట్టి మాసతోనే, D10 టైటిల్ కొట్టిన చిట్టి మాసతోనే మళ్ళీ D20 ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాం, చూడాలి. మొత్తానికి మళ్ళీ ఫ్యాన్స్ కోసం D10కి అడుగు పెట్టి మళ్ళీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నారా? D10 అయింది, ఇప్పుడు D20. అదే దాదాపు 10 సీజన్స్ మీరు దూరంగా ఉండి 10th వచ్చారు. అవును, సూపర్ అండి. తప్పకుండా ఇప్పుడు కూడా ఫైనల్ మీరే అవుతారు, విన్ కప్పు కొడతారు. థ్యాంక్ యూ. దాంట్లో కూడా మీరు డౌట్ పడకండి, ఆన్సర్స్ లో అయినట్టు కంపల్సరీ కప్పు మీదే. మనం తగ్గేదే లేదు, ఎందుకంటే మీ స్కిల్స్ అన్ని మాకు తెలుసు అండ్ మా ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్, మాలాంటి అందరి సపోర్టు మీకు కంపల్సరీ ఉంటుంది. మీరు ఈ విషయంలో అయితే తగ్గేదే లేదు అసలు. అండ్ మీ మూవీ కూడా మంచి విజయం వస్తుందండి. ఎందుకంటే ట్రైలర్ అయితే మేము చూసాము, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా సస్పెన్స్లు కూడా అందులో ఉన్నాయి. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి, ఇందాక మీరు చెప్పారు కదా, అమ్మాయిని కూడా మంచి చూపించాం కదా, మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదని. మరి అది కూడా లిటిల్ బిట్ సస్పెన్స్ లాగా ఇచ్చారు. అక్కడ హీరోయిన్ ఏం చేసిందో మాకు తెలీదు. తన ఫ్రెండ్ అయితే తనని కొంచెం ఎలా నెగిటివ్ గా మాట్లాడినట్టుగా చూపించారు. అక్కడ ఏమైనా చిన్న క్లూ ఇస్తారా మాకు, అంటే హింట్ ఇస్తారా? అంటే సినిమా వైజ్ గా మొత్తం నెగిటివ్ రోల్ లో వెళ్ళట్లేదు అని ప్రేక్షకులకి వెళ్ళడానికి మీరేమన్నా చెప్తారా? ఇప్పుడు అమ్మాయి ఆ డైలాగ్ ఎందుకనిందో తెలియాలంటే సినిమా చూడాలి ఖచ్చితంగా. సినిమా చూడాలి అంటే మొత్తం నెగిటివ్ వెళ్ళకూడదు కదా. మీరు కొంచెం హింట్లు ఇచ్చారనుకోండి, మాకు ఇంకా కొంచెం ఎగ్జైట్మెంట్ వెళ్తుంది. నెగిటివ్ గా 100% చెప్తున్నా, నెగిటివ్ అస్సలు ఉండదు. సినిమా మొత్తం టైటిల్ ఒకటే అలా పెట్టారు, టైటిల్ ఒక్కటే మీకు నెగిటివ్ అనిపిస్తుందేమో కానీ టైటిల్ ఇట్స్ నాట్ బ్యాటర్. ఎందుకంటే అది కూడా యాక్చువల్ గా నెగిటివ్ లేదులేండి. ప్రెసెంట్ డేస్ అన్ని అలాగే జరుగుతున్నాయి. మీరు అమ్మాయి కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు అంతే. ఒప్పుకున్నారు ఇప్పుడు. లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ప్రెసెంట్ డేస్ మనం చూస్తే చాలా వరకు అలా కనిపిస్తున్నాయి స్టోరీస్. మీరు రియల్ స్టోరీస్ ని బట్టి ఈ స్టోరీ తీసుకున్నానని చెప్తున్నారు కదా, అంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏం చూడలేదా మీరు రియల్ లైఫ్ లో? చూసాను, సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసాను, కానీ సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా మందికి అక్కర్లేదు. ఏంటంటే ప్రపంచానికి కావాల్సింది నెగిటివిటీ కావాలి. నెగిటివిటీని చూస్తేనే అలా మనం దీని దగ్గరికి వెళ్ళకూడదు, పాజిటివ్ ఏదైతే ఉందో అటే వెళ్ళాలని జనాలు అనుకుంటారు. సో మనం నెగిటివిటీ చూపించాలి జనాలకి, పాజిటివిటీ అక్కర్లేదు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మంచి చెప్తే ఓడినాడు, సో మనం చెడు చూపించాలి, చెడు చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే చెడు చూపించి చెడులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఈ సినిమాలో తెలుస్తుంది. అది ఇది చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అవుతాయి, సో ఇలా చేయకుండా ఉన్నానని చెప్పేసి మనోడు చెప్పే ఉద్దేశం. ఓకే, అయితే మీరు చెప్పిన దాని మొత్తాన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు మూవీలో మనం ఎంత చెప్పినా వినట్లేరు కాబట్టి మా మూవీ ద్వారా ఇలా మోసపోయే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇలా చేయకూడదనే జాగ్రత్తలు మేము చూపిస్తున్నామని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఓకే, మొత్తంగా మీ ఓవరాల్ గా మీ మూవీ గురించి ఏమైనా చెప్తారా? ఓవరాల్ గా అంటే ఇప్పుడు మా సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అమ్మాయిని ఓవరాల్ గా 100% మేము బ్యాడ్ చూపించలేదు, అంటే ఆమె బిహేవ్ చేసే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది అంతే. సో ఏంటంటే ఇప్పుడు హీరో క్యారెక్టరేషన్ కానీ ఒక అమాయకంగా ఉండే హీరో, ఇంకో హీరో కూడా అమాయకంగా చాలా సింపుల్గా ఉండే హీరో, ఒక అమ్మాయి వల్ల ఎలా లైఫ్ స్పాయిల్ అయింది, అలా లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే మీరు అమ్మాయిలకి ఎంత దూరంగా ఉండాలి, అంటే మంచోళ్ళు కాదు ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళకి, సో అలా బిహేవ్ చేసే వాళ్ళకి దూరంగా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది, ప్రాణాలు కూడా సేఫ్ ఉంటాయి అని చెప్పడం మా సినిమా కాన్సెప్ట్. కానీ మీరు ఇంకో ప్రమాదాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు జనాలు అంటే, సోషల్ మీడియాలో ఒక క్యారెక్టర్ లో ఒక పర్సన్ ఎవరు కనిపిస్తే నిజ జీవితంలో కూడా వాళ్ళు అలాగే ఉంటారు అని చాలా మంది నమ్ముతున్నారు. అలా చాలా మంది ట్రోల్స్ కి గురవుతున్నారు, మనం చూస్తున్నాం కదా. మరి మీ మూవీలో కూడా ఒక 2-3 క్యారెక్టర్ని నెగిటివ్ గా చూపించారు కదా, మీ మూవీ ఎఫెక్ట్ ఏమైనా వాళ్ళ రియల్ లైఫ్ మీద పడే అవకాశం ఉందంటారా? అస్సలు పడదు, ఎందుకంటే వాళ్ళు బయట చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు మా సినిమాలో చేసిన హీరోయిన్ కానీ ఇప్పుడు హీరోస్ కానీ బయట వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి నా సినిమాలో ఉన్నారు. చెడ్డ వాళ్ళైతే నేను తీసుకుంటా వాళ్ళని. ఇక్కడ యాక్టింగ్, అది యాక్టింగ్
క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్ మాత్రం చేస్తారు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఓవరాల్గా మీరు సెట్స్లో వీళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటారు కదా, పర్సనల్గా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటారు. రాజు గారు కానీ హీరోయిన్ కానీ ఆన్ సెట్స్లో ఎలా ఉంటారు, ఆఫ్ సెట్స్లో ఎలా ఉంటారు? చాలా కూల్గా ఉంటాడు మనోడు. అయితే ఓకే, కూల్గా ఉంటాడు. వచ్చినప్పుడు ఆ బ్రో డార్లింగ్ అంటాడు, మంచిగానే ఉంటాడు. ఓకే, అమ్మాయి కూడా బాగానే ఫ్రీగా ఉంటుంది. షూట్ అయినంత వరకు అయితే బాగా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఇక మధ్య మధ్యలో మరి బయట ఏం జరిగిందో మనకు తెలియదు. మా సినిమా వరకు అయితే బాగున్నారు. ఓకే. మీకు ఇంతకుముందు ఆ హీరోయిన్తో పరిచయం ఉందా? మీకు తెలిసిన వారేనా? నాకు తెలియదు. ఓకే, ఆవిడతో మీరు యాక్ట్ చేసేటప్పుడు బాగానే కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యారా? ఆమెతో యాక్ట్ చేయలేదు నేను. అసలు ఒక్క బిట్ కూడా లేదు ఆవిడతో? ఒకటే ఒక సీన్ ఉంటుంది, అది మేజర్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఉంటాడు. అదేంటండి, ట్రైలర్ లో అయితే లవర్ బాయ్ లాగా అమ్మాయి వెనకాల తిరగడం చూపించారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు హీరో హీరోయిన్ వెనక పడ్డము, ఆమెని ఇంప్రెస్ చేయడం అనేది అవన్నీ పాత కథలు. అవన్నీ ఈ కథ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఓకే, అట్లా. అంటే ఆ ట్రైలర్ లో చాలా సస్పెన్స్లు మీరు పెట్టారు. కంపల్సరీ మూవీ చూస్తేనే అర్థమవుతుందని తెలుస్తుంది. మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? మేబీ ఏప్రిల్ ఎండింగ్ లో వస్తుందేమో. ఓటీటీకి మాట్లాడాం ఆల్రెడీ. ఓకే, ఓకే, సో అప్పుడు వస్తుంది. ఏప్రిల్ ఎండింగ్ అనుకోవచ్చు. మేబీ. మీరు ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్న స్టార్టింగ్ నుంచి, హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదు? హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదంటే ఆమె వేరే షూట్ లో బిజీగా ఉంది. అంతేనా, లేకపోతే టైటిల్లో పెట్టినట్టుగానే ఇక్కడ కూడా పక్షపాతం చూపిస్తున్నారా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఆ అమ్మాయి మా ఫ్రెండే. నాకు 2019 నుంచి పరిచయము. నేను స్టోరీ రాసుకున్నప్పుడు ఫస్ట్ హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే రాజుకి స్టోరీ చెప్పిన. ఆవిడది కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది? ఆవిడ వేరే సినిమాలు చేస్తుంటుంది. ఓకే. సో మా దాంట్లో మాత్రం ఫస్ట్ హీరోయిన్ చేస్తుంది. సో నేను చెప్పా ఇట్లా క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అంటే, అమ్మాయి నా ఫ్రెండే కాబట్టి ఒప్పుకుంది. టైటిల్ చెప్పిన తర్వాతే నేను స్టోరీ చెప్పడం జరిగింది. అమ్మాయి నచ్చింది. అంటే ఛాలెంజింగ్ రోల్ చేయాలని ఎవరికైనా ఉండదా? అవును. సో అమ్మాయి ఓకే చెప్పింది, చేసింది. అమ్మాయిలకి మ్యాక్సిమం పేరెంట్స్ లవ్ స్టోరీస్ కానీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ కానీ నెగిటివ్ రోల్స్ చేయడం కొంచెం ఇష్టపడరు. అవును. ఆవిడ ఈ స్టోరీ వాళ్ళ ఇంట్లో చెప్పిన తర్వాత మీతో ఏమైనా రియాక్ట్ అయ్యారా? అలా ఏం లేదు. ఆమెకి నేను స్టోరీ చెప్పిన తర్వాత ఆమె ఓకే అంటేనే వెళ్ళిపోదాం, లేదంటే లైట్ తీసుకుందాం అంటే స్టోరీ బాగుంది వెళ్ళిపోదామని చెప్పింది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఉందండి, ఆల్రెడీ స్టోరీ రాసుకుంటున్నాం. ఓకే, మేబీ అవుద్దేమో. అందులో కూడా రాజు గారేనా హీరో? అన్నిసార్లు నేను చూడాలి ఏం జరుగుతుందో. అంటే స్టోరీ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు కదా. అవును. అంటే దాంట్లో ఎవరైనా హీరో అనుకున్నారా? వీళ్ళని పెడితే బాగుంటుంది? కొంచెం మీడియం రేంజ్ హీరో ఆల్రెడీ ఓకే అయ్యారు. అలా డేట్స్ కూడా మన చేతిలో ఉన్నాయి. ప్రొడ్యూసర్ కూడా ఓకే అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన ఏంటంటే, ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఛానల్లో ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు ప్లస్ దిలీప్ కుమార్ గారు అని వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు మాకు ఈ సినిమాకి. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే సినిమాకి, ఈ సినిమాకి. యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ మూవీ కదా. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఆర్జీ గారు నాకు ఎప్పటి నుంచి అంటే 2005 నుండి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమా టేకింగ్ డిఫరెంట్. ఇప్పుడున్న ఆర్జీ గారు కాదు, ఒకప్పుడు ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చింది అంటే కంపెనీ మూవీ. ఆయన క్షణం క్షణం ఆ టేకింగ్ నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. శివ సినిమా నేను థియేటర్లో చూడలేదు, కానీ టీవీలో చూసినప్పుడు కూడా ఏంటి డిఫరెంట్, అసలు మనిషి ఏంటి ఇట్లా ఉన్నాడు, ఈ టైప్లో తీయాలి సినిమాలు అనుకున్నా. సో అలా తీస్తే జనాలు చూడరు, లవ్ స్టోరీతో వెళ్దామని ఇట్లా వచ్చాను నేను. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్ అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడున్న ఆర్జీవి గారు కాదు ఒకప్పుడు అని. ఇప్పుడు అప్పుడు ఏంటి చేంజ్? ఒకప్పుడు మంచి సినిమాలు తీసేవారు. ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి బాగాలేదు. మరి ఆయనకి ఏంటో తెలియదు, కానీ సినిమాలు సరిగా ఆడట్లేవు ఆయనవి. ఓకే, ఆడట్లేవు అంటున్నారు. మరి నిజంగానే మీరు ఇంకా మంచి పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని చెయ్యాలి పెద్ద హీరోతో అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? పెద్ద హీరో అంటే బడ్జెట్ బట్టి హీరోలు డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 200 crores అనుకోండి, నాలాంటి వాడికి ఇవ్వాలంటే నేను ఏదో చేసి ఉండాలి. అంటే నేను అన్నాను కదా, ఇప్పుడు మీరు ఇట్లా సక్సెస్ అవుతూ పెద్ద ప్రాజెక్ట్ లోకి వెళ్తే అప్పటికి మీరు మొత్తం ఫైనాన్షియల్ గా అదంతా మంచి సెటిల్ అయి ఉంటారు ఆల్మోస్ట్. పెద్ద డైరెక్టర్ అయితే పెద్ద హీరోతో ఎవరు చేయగలరు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళతో ఆయనతో చేద్దాం అనుకుంటున్నాను. సీఎం అవుతారు. అప్పుడు సీఎం అయినా సరే సినిమాలు చేయాలి. మీ మాటల్లో చూస్తుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అని తెలుస్తుంది. డై హార్డ్ ఫ్యాన్స్ ఇక్కడ. ఓకే, ఓకే. రాజు గారు, ఎలా ఉంది ఇప్పుడు మీ కెరీర్? ఎలా ఉంది మొత్తం ఈ మూవీతో? అయితే మొత్తం వెండి తెరపైకి వచ్చారు.
మీ ఫ్రెండ్స్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని ఇప్పటి వరకు ఒక మంచి డాన్సర్ గా చూశారు, ఇప్పుడు హీరోగా కూడా చూడబోతున్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలాంటి ప్రశంసలు వచ్చాయి మీకు? బాగా చేసినరా, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అంటే ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది అన్నీ సాధించావు, ఇక నుంచి ఇంకా వెళ్ళాలని చెప్పేసి చాలామంది చెప్పారు. ముందుగా మా మమ్మీ మెయిన్గా నన్ను థియేటర్లోనే చూడాలని కోరిక. ఓకే. సో వెయిటింగ్, నేను కూడా దానికోసం చాలా వెయిటింగ్, నా ఫ్రెండ్స్ అందరూ. ఓకే, అమ్మ కోరిక తీర్చబోతున్నారు. యాజ్ ఏ డాన్సర్గా ఇప్పటికే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు, ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు, తప్పకుండా మీ అమ్మగారి కోరిక తీరుతుంది. అండ్ మీకు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు మీ జడ్జెస్గా కూడా చేసేవాళ్ళు చాలామంది మీకు మంచి సుపరిచితులు. అవును, వాళ్ళందరి నుంచి సుపరిచితులు, తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు బాగా పరిచయం చేస్తారు కదా. మీరంత అచ్చ తెలుగులో మాట్లాడుతారు. సరే, ఓకే. మరి వాళ్ళ నుంచి ఎలాంటి ప్రశంసలు అందే మీకు? అంటే వాళ్ళు కూడా చాలా సినిమాలు చేసి ఉన్నారు, చాలా సీనియర్స్ కదా. ఇంకా వాళ్ళు చూడలేదు, యాక్చువల్లీ చూపించలేదు, ట్రైలర్ చూపించలేదా? లేదు, ఇంకా వెయిటింగ్. అంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ స్టార్ట్ అయింది అనమాట, సో అప్పుడు నేను వెళ్ళి చూపించాలి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు మెల్లగా స్టార్ట్ చేశారు ప్రమోషన్. ఓకే, తప్పకుండా పెద్దవాళ్ళు చూసినా కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తే చాలా సస్పెన్సెస్, ఒక స్టోరీ, థ్రిల్లింగ్ అదంతా చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కూడా ఉంది మీ దాంట్లో, చూసాను నేను. ఆ కామెడీ కూడా చాలా ఫన్ గా రాశారండి. అంటే రియల్ లైఫ్ లో కూడా అలా జరిగినాయి చాలా. వాష్రూమ్ లో ఫోన్ నెంబర్ రాయడం జరిగాయి మా కాలేజ్ టైంలో, అలా చూసాను చాలా. ఓకే, ఓకే. నేను ఫస్ట్ ఆ ట్రైలర్ చూడగానే ఆ కామెడీ టైమింగ్ చూసి ఓకే కామెడీకి సంబంధించిందా ఇది అనుకున్నాను. మళ్ళీ చూసేసరికి లవ్ స్టోరీ వచ్చేసింది. ఆ లవ్ స్టోరీ చూసేసరికి మళ్ళీ మిత్రద్రోహం లాంటిది వచ్చింది. ఏంటి ఇన్ని సస్పెన్స్లు ఉన్నాయా ఇందులో అనుకున్నాను నేను. ఆడియన్స్ కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. తప్పకుండా మీకు మంచి సక్సెస్ వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇలాగే సక్సెస్ అవ్వాలి, మీరు ఇంకా మంచి మంచి స్టోరీస్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? దేంట్లో? మూవీస్ లోనే. మూవీస్ ఎలాగే ఈ మూవీ హిట్ అవుతుంది, మంచి ఆఫర్లు వస్తాయి, అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ చేసుకోవాలా? నేను చూద్దాం. అంటే మనోడు నా దగ్గరకు వచ్చి నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావు బ్రో, నువ్వు ఖచ్చితంగా నా సినిమాలో నువ్వు హీరో అవ్వాలంటే ఓకే మనకు అంత టాలెంట్ ఉందా అని చెప్పి మనం కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాం. సో మనోడు నేను చెప్పినా, నేను లేదు బ్రో నేను మరి నాకు చేయగలుగుతానో లేదంటే నేను చేపిస్తాను నీకు అని చెప్పి మనోడు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నేను చేసిన. సో దీని తర్వాత తెలీదు. రాజు గారు మీరు కొంచెం ఇంకా ఎదగాలండి, ఎందుకంటే మీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చాలా ప్రౌడ్ గా ఉంటారు. లేదు భయపడకూడదు, అన్ని చేయాలి, ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలి, డైరెక్టర్ లెవెల్ అని వచ్చి మాట్లాడినా కూడా మీ స్టోరీ ఏంటండి, నాకు నచ్చితేనే చేస్తాను అని కొన్ని కండిషన్స్ కూడా పెడుతూ ఉంటారు. మీరు మరీ ఇలా మెత్తగా ఉంటే ఎలా చెప్పండి? ఎలా వెళ్తారు? ఎలా ఎదిగినా గానీ ఒదుగుండాలంటారు. ఒదుగుండాలి అంటే మనం ఏం చేసినా గానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు అని మెయిన్ గా. అదైతే కరెక్ట్, చాలా మంచి పద్ధతి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే ఆ టైంలో నేను పడ్డ కష్టం, ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి సేమ్ స్ట్రగుల్ నేను ఏదైతే స్టార్టింగ్లో చూసానో అదే స్ట్రగుల్ అక్కడ చూస్తాను, ఆ కళల్లో చూస్తాను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మన చేతిలో 100 రూపాయలు పెట్టుకొని అన్న ఆకలేస్తుంది అన్న అంటే ఇవ్వకుండా ఎలా ఉంటాం అది. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి మనం వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఇంత మెత్తగా ఉంటే ఎవరు బ్రతకనిస్తలేరు కదా. దట్స్ వై నేను కొంచెం మీరు చేంజ్ అయితే బాగుంటది అని చెప్పేసి అంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇది హ్యాపీ ఈవెంట్స్ .India by RR అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజర్ గా స్టార్ట్ చేశాను. 1 వీక్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఎలా ఉంది రెస్పాన్స్? ఆల్రెడీ ఒక 4-5 మ్యారేజెస్ బుక్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి మొన్న రీసెంట్ గా కాలేజ్ ఈవెంట్ చేసాం, గ్రాండ్ సక్సెస్ అయింది, ఫస్ట్ ఈవెంట్. సో ఇట్లా నెక్స్ట్ ఇంకొక ఎక్స్పో అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేశాను, ఇంటర్ ప్రైమియర్ గా బిజినెస్ అనేది ఒక స్టార్ట్. సో అట్లా ఒకదాన్ని అంటే ఇటే కాకోకుండా ఇట్లా బిజినెస్ మెల్లిగా కెరీర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారైతే. మీరు ఇంతసేపు మెతక అనుకున్నానండి, కాదు మీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీరు బయట పెట్టట్లేదు అసలు.
అంటే చెప్పకూడదు కదా అందుకు. ఎందుకు చెప్పకూడదు? మన గురించి మనమేం పూర్తిగా చెప్పుకున్నప్పుడే కదా ఇతరులకు తెలుస్తుంది మనం ఇది అని. అంటే ఇంతవరకు ఇది ఎక్కడా చెప్పలేదు, ఫస్ట్ టైం. అందుకనండి మీరు ఇంత టాలెంటెడ్, అందరు మీకు మంచి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు చాలా మంది. ఇది విన్ అయిన తర్వాత నేను బయట పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఇది స్టార్ట్ చేశాను, సో మీ అందరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నేను స్టార్ట్ అనుకున్నాను. బట్ మనోడు ప్రమోషన్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడే బయట పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి, మీరు ఏజ్ నుంచి డాన్స్ స్టార్ట్ చేశారు? నా 10th ఎగ్జాక్ట్లీ. నుంచి నా 10th అంటే దగ్గర దగ్గర 15-16 ఇయర్స్ ఉంటాయి. అప్పటి నుంచి మీరు డాన్స్ క్లాస్? నేను విన్ అయిన టైటిల్ నా 19. మీ మాస్టర్ ఎవరు? చైతన్య మాస్టర్. ఓకే. అప్పటి నుంచి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఇంకా చెప్పాలంటే ఒక రోజు తింటే ఒక రోజు ఫుడ్ ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ నుంచి యాక్చువల్లీ అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి 500 ఇస్తారు. 100 రూపీస్ టీషర్ట్ తీసుకొని 400తో వెళ్ళేవాళ్ళం. అక్కడ మళ్ళీ రావాలి, రిటర్న్ రావాలి. ఇంట్లో వాళ్ళు అడిగితే ఎవరు? సో నా ఫ్రెండ్ రిషి అని ఒకడు ఉంటాడు. రిషి నేను కలిసి ఒక 5 floors, అది కాలేజ్ అనమాట, ఖమ్మంలో కాలేజ్. 500 ఇటుకలు అంటారు కదా, ఇటుకలు పైన పెట్టాలి. ఒక్కొక్క ఇటుక్కి 1 రూపీ అన్నట్టు అనమాట. సో అట్లా 500 ఇటుకలు పైన పెడితే ఆ 500 ఇస్తే ఆ 500తో వచ్చేవాళ్ళం. అంటే ప్రతి షెడ్యూల్, అంటే మంత్కి ఒక మంత్కి మళ్ళీ వెళ్ళేటప్పుడు సేమ్ ప్యాంట్ తీసుకొని వెళ్ళేవాడిని. మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తే నైట్ ఉతుక్కొని మళ్ళీ మార్నింగ్ కల్లా ఎండిద్ది కాబట్టి మళ్ళీ వేసుకొని మళ్ళీ చేసాం. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి ఫేమ్ వచ్చింది. అంతే. ఎప్పుడైనా సరే మనం కష్టపడడానికి ప్రతిఫలం చూసుకోకుండా ముందుకెళ్ళినప్పుడే ఏదో ఒక రోజు అది మనకి ప్రతిఫలం వచ్చేస్తుంది. ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలంటారు. ఇప్పుడు మీ స్టోరీ అది నిరూపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇలాంటివి ఫేస్ చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఒక మంచి ఫేమ్ లో ఉన్నారు, మీ లైఫ్ అంతా మంచి సాఫీగా సాగుతుంది. ఇప్పుడు ఎలా, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మనకి అప్పుడు ఒక 500 ఉంటే చాలు అనుకునే రోజు ఇప్పుడు ఒక 10,000 ఇచ్చినా కానీ సరిపోలేదు అదే స్థాయికి, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకోటి ఏంటంటే మెయిన్ నా ఫ్యామిలీ, నేను మా మమ్మీని హ్యాపీగా చూసుకోవాలి అంతే. నా మెయిన్ గోల్ మా మమ్మీని నేను కష్టపెట్టుకొని చూసుకోవాలి. మీ డాడీ లేరు, ఓన్లీ మమ్మీ చెల్లిని హ్యాపీగా చూసుకోవాలి అంతే. మీ మమ్మీ ఏం చేస్తారు? ట్రైలర్. చిన్నప్పుడు తను ఒక 3 floors ట్రైలరింగ్ మేనేజర్ అనమాట, ట్రైనర్ మేనేజర్. సో అలాంటి మమ్మీ సడన్గా కీళ్ళ నొప్పులు, తను అంత కష్టపడి నన్ను చదివించడం కోసం అంత కష్టపడి నా కొడుకుని నేను బాగా చూసుకోవాలని చెప్పి కష్టపడింది. సో తన కీళ్ళ నొప్పి వచ్చి తను ఏం పని చేయలేకపోయింది. ఇప్పుడు నేను ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కాముగా ఇంట్లో కూర్చొని నీకు నచ్చినట్టు తిను, నీకు ఏది కావాలని నేను ముందు పెడతాను అంతే. అది నేను ఎప్పటికీ మా మమ్మీకి చాలా ప్రౌడ్ ఫీల్ అండి, అది నిజంగా సూపర్. అండ్ ఇంకోటి మనోడు గురించి చెప్పాలంటే, మనోడు ఇప్పుడు స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఈ మూవీ తీయటానికి మనోడి దగ్గర సరిగ్గా అమౌంట్ కూడా లేకపోయినా కానీ తన డబ్బులు పెట్టుకొని ఇటు కెమెరామ్యాన్ మాట వినరు, ఇటు నా షెడ్యూల్కి నేను నా ప్రాక్టీస్ వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయినా, హీరోయిన్ ఇబ్బంది పెట్టింది. అట్లా ఈ మూవీ చాలా మనోడు కష్టంగా చాలా కష్టపడి తీశారు. మనోడికి ఫ్రేమింగ్స్ కానీ లైటింగ్స్ కానీ చాలా ప్రాపర్ డీటెయిల్గా తెలుసు, స్క్రీన్ ప్లే ఎలా తీసుకెళ్ళాలని. తక్కువ బడ్జెట్ అవ్వటం వల్ల ఇలా జరిగింది, చిన్న మూవీ లాగా అవుతుంది. అదే ఒకవేళ ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికి మనోడికి ఛాన్స్ ఇస్తే, అంటే ఇప్పుడు మనం ఒక సీన్ తీస్తున్నాం అంటే ఆ మనిషి వేసుకున్న డ్రెస్, ఆ ఎమోషనల్, వెనకాల ఉన్న లైటింగ్, ఆ 3 మనోడు అసలు చాలా బాగా చేస్తారు. సో అయితే మీరు చెప్తుంది ఏంటంటే ఆయనలో స్కిల్స్ చాలా బాగున్నాయి, బట్ బడ్జెట్ లేక ఆయన అది నిరూపించుకోలేకపోతున్నారని చెప్తున్నారు, అంతేనా? ఓకే, మీరు ఏం వరీ అవ్వద్దండి. ఇప్పుడు ఒక మూవీతో మీరు ముందుకు వచ్చారు కదా, ఇందులోనే మీ వర్క్ ఏంటనేది తెలుస్తుంది అందరికి. తెలిసి మీకు ఇంకా చాలా మంచి ఆఫర్లు వస్తాయి, అండ్ మీరు కూడా లైఫ్ లో చాలా ముందుకెళ్తారు. ఏం వరీ అవ్వకుండా మీరు అలాగే ముందుకెళ్తూ ఉండండి. మీరు చేస్తూ వెళ్ళిపోండి, దానంతట అవే ప్రతిఫలం వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, మీ ఇద్దరి రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? అంటే ఎన్ని ఇయర్స్ గా ఫ్రెండ్స్ మీరు? 3 years 4 years. ఎలా ఏర్పడింది పరిచయం? 3 years అవుతుంది. 3 years. అదే స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు అంతకుముందు మనోడు తెలుసు నాకు. మనోడు నెంబర్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. నేను కూడా ఇండస్ట్రీలో 2017 నుంచి ఉన్నా. ఏం చేసేవారు? డైరెక్షన్.
నేను అసిస్టెంట్ డైరెక్టర్స్గా 3 మూవీస్ చేశా. ఇండస్ట్రీలో ఫస్ట్ దేంట్లో చేశారు మీరు డైరెక్ట్? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేసా ఒక సినిమా, వేరే మూవీ నెల్లూరులో జరిగింది. ఏం మూవీ అది? అది సినిమా అది ఆగిపోయింది, గ్రంథం అన్న మూవీ ఉండే. ఓకే. సో దాని తర్వాత 2-3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన. 2-3 డెమోలు కూడా చేశాను. షార్ట్ ఫిల్మ్స్ ఒక 15-20 దాకా చేశాను. ఓకే. సో మనోడితో చేద్దామని అనుకున్నా, ఇక్కడ దాకా వచ్చాను నేను. రాజుగారి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది బయట, అవును. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి. అవును. మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఫ్యాన్స్, మీ ఫ్రెండ్స్ చాలా మంది చూసి ఉంటారు కదా, ఎలాంటి ప్రశంసలు అందాయి మీకు? చాలామంది ఏమన్నారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, రాజు యాక్టింగ్ బాగుంది, అమ్మాయి యాక్టింగ్ బాగా చేశారు. ట్రైలర్ కాబట్టి ఏం చెప్తారు, అది బాగుందిరా, ఇట్స్ వెరీ గుడ్ అంటారు అంతే. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. మూవీ డేట్ ఎందుకు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు? యాక్చువల్ ఓటీటీ ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే. సో మనకేంటంటే ఇప్పుడు ఈ సినిమాకి మధ్యలో నాకు బడ్జెట్ లేక ఇష్యూ వచ్చి వేరే ఒక ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి గారు అని, ఆయన ప్రొడ్యూమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఓకే. సో ఇది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఫర్దర్గా ముందుకు వెళ్తున్నారు. సో అందుకే లేట్ అవుతుంది. ఓకే. ఓటీటీ ఇంకా వర్కౌట్ అంటే డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో అది కన్ఫర్మ్ అవుతే మేబీ April 1 నుండి లాస్ట్ వీక్ మధ్యలో వచ్చేస్తుంది. మూవీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీగా ఉండాలి. ఓకే. ఓకే. తప్పకుండా ఏప్రిల్ ఎండింగ్లో అయితే మూవీ వచ్చే ఛాన్స్ ఉందంటారు. తప్పకుండా. ఇంకా మీ మూవీ గురించి మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ మూవీ చూడండి. నేను ఫస్ట్ టైం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి, ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. అండ్ మీ మూవీ ఫస్ట్ మూవీ అంటున్నారు, సక్సెస్ఫుల్గా వస్తుంది. ఎందుకంటే మీకు ఏ పరిచయం లేకపోయినా ఆయన మీకు ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, మీరు ఆయనకి సపోర్ట్ ఇచ్చి హీరోగా ఆయన నిలబెట్టారు. మీ ఇద్దరికి కోఆర్డినేషన్ ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేది తప్పకుండా అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఉంది. సో సినిమా అయితే మంచి హిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా రావాలి కూడాను, ఎందుకంటే మీ ఇద్దరికి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దీంతోనే మీ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుందని ఆశిద్దాం. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. థ్యాంక్ యూ.